హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా రోజులు అవుతుంది వీడియోస్ అయితే చేయక, ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. సో కొన్ని కారణాల వల్ల అయితే వీడియోస్ చేయలేకపోయాను. సో ఈ వీడియోలో వచ్చేసరికి మన ముందు ఒక కొత్త వెల్డింగ్ మిషన్ అనేది ఉందన్నమాట. సో దీని రివ్యూ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఇందులో 2 కేబుల్స్ అండ్ ఒక టేప్ అనేది ఉందన్నమాట. సో మనం టేప్ అనేది బయట కొనుక్కున్నాం, బట్ నేను అందులో బాక్స్లో పెట్టేసిన. ఎందుకంటే బైక్ మీద రాగా మళ్ళీ ఎక్కడైనా పడిపోతుందని నేనే పెట్టేసిన. సో అందులో 2 కేబుల్స్ ఇచ్చాడు. అది నీట్గా ప్యాక్ చేసి ఉండే, బట్ నేనే తీసిన, మళ్ళీ మీకోసం ప్యాక్ చేసి ఉంటేనే. సో ఆ కవర్ కూడా పైన పెట్టేసిన. ఒకసారి ఈ బాక్స్ అయితే తీద్దాం. సో లోపల ఒకటి థర్మల్ అది ఇచ్చేసాడు కింద సేఫ్టీ కోసం. అండ్ బాక్స్ ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఉందన్నమాట. ఈ కవర్ అయితే తీసేద్దాం. అండ్ ఇది తోష్ వెల్డ్ ఇన్వర్టర్ వెల్డింగ్ సిస్టమ్ అన్నమాట. ఇది మెషిన్. సో తోష్ వెల్డ్ కంపెనీకి సంబంధించింది. సో నేను ఆన్లైన్లో తీసుకుందాం అనుకున్నా, బట్ ఆన్లైన్లో నాకు ఎందుకో నచ్చలేదు. అండ్ మనకు బయట కూడా ఈ తోష్ వెల్డ్కి సంబంధించిన మిషన్స్ అయితే, కంపెనీకి సంబంధించిన మిషన్స్ బాగా ఉన్నాయి. అండ్ ఆర్క్ 200 ఆంపైర్ పవర్తో మనకి ఇది వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఈ కేబుల్స్ అయితే 2 చూసుకోవచ్చు. ఒకటి వెల్డింగ్ సంబంధించింది అండ్ మరొకటి ఈ ప్రజెంట్ మన చేతిలో ఉంది, ఇది వెల్డింగ్ సంబంధించింది. సో ఇది మనం ప్లస్ పాయింట్లో పెట్టుకోవాలి. దానికి చిన్న హుక్ టైప్లో ఉంటుంది. సో ఆ హుక్ టైప్లో అట్లా పెట్టేసి మనం ఈ రైట్కి తిప్పాలన్నమాట. సో అప్పుడు టైట్ అయిపోతుంది. అది ఖచ్చితంగా ప్లస్లోనే పెట్టుకోవాలి. అండ్ మనకి ఎర్త్కి సంబంధించింది ఇది ఖచ్చితంగా మైనస్లోనే పెట్టుకోవాలి. ఆ హుక్ లాంటిది అక్కడ ఉంటుంది అనమాట. సో అందులో పెట్టేసి రైట్కి తిప్పేసుకుంటే మనకు టైట్ అయిపోతుంది. సో మనకి వెనక పవర్ కేబుల్ అని ఇచ్చానమాట, పవర్ సప్లై గానికి. సో పవర్ అయితే పెట్టేసామన్నమాట. సో మనకి ఇక్కడ కూడా ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది మిషన్కి. దీన్ని ఆన్ చేసుకోవాలి. దీన్ని కూడా ఆన్ చేసుకున్న తర్వాత మనకి అక్కడ పవర్ అనేది సప్లై అవుతుందన్నమాట. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఆన్ చేసాం. 13 పవర్లో ఉంది. మనకి ఎప్పుడైతే వెల్డింగ్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు మనకి అది పెంచుకోవాలన్నమాట. సో అప్పుడు పెంచుకుంటే మనకి అక్కడ పెరుగుతుంది, చూసుకోవచ్చు మీరు. సో ఆ విధంగా పెంచుకుంటే మనకు పెరుగుతుంది. అండ్ తగ్గించుకుంటే తగ్గుతుంది. మనకు దీని ఎంతవరకు వెల్డింగ్ కావాలో అది మనం దాన్ని చూసుకుంటూ మనకి పెంచుకొని వెల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ 203 వరకు మనకి వెళ్తుంది. ఆర్క్ 200 కాబట్టి మనకి మిషన్ కూడా 200, బట్ మనకు 203 వరకు వెళ్తుంది. సో మీరు అక్కడ చూసుకోవచ్చు, పవర్ ఎల్ఈడి లైట్ అండ్ ఓసీ అనేది ఒకటి ఉంది. అవి 2 మనకి, ఒకటి పవర్ సప్లై వస్తే అది గ్రీన్ అనేది వెలుగుతుంది. మనకి మిషన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు నా చేతి తీస్తున్నా చూసుకోవచ్చు, అక్కడ ఓసీ అనే లైట్ బ్లింక్ అవుతుంది అనమాట. అది ఓసీ మిషన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మనకి ఓసీ లైట్ అనేది వస్తుంది, అంతవరకు అయితే రాదు. అక్కడ పవర్ గ్రీన్ లైట్ అనేది వెలుగుతుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఫ్యాన్ అయితే ఉంటుంది వెనక. మిషన్ ఎప్పుడైతే ఓవర్ హీట్ అవుతుందో అది ఆటోమేటిక్గా రొటేట్ అవుతూ ఉంటుంది మిషన్ని కూల్ చేయడానికి. ఎందుకంటే మనం మిషన్ హీట్ అవుతుంది కాబట్టి దాన్ని కూల్ చేయడానికి మనకు పవర్ అనేది సప్లై అవుతూ ఉంటుంది, అండ్ మీరు ఇంకోటి చూసుకోవచ్చు, మనకి ఇక్కడ గాగిల్స్ కంపల్సరీ పెట్టుకోవాలి, ఎందుకంటే ప్రొటెక్షన్ మన ఐ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రైండింగ్ కటర్ అన్నమాట. ఇది గ్రైండింగ్ కటర్, డోంగ్చెంగ్ కంపెనీకి సంబంధించిన గ్రైండింగ్ కటర్. ఖచ్చితంగా మన గ్రైండింగ్ కటర్ లేకపోతే కుదరదు. ఎందుకంటే ఏదైనా ఆ రాడ్ని కట్ చేయాలంటే అది పెద్ద ప్రాసెస్, మనం చేతులతో కట్ చేయలేం. సో అందుకనే మనం ఈ గ్రైండింగ్ కటర్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇది చూసుకోవచ్చు, ఈ బ్లేడ్స్ మనకి కట్ చేయడానికి ఒక 4 or 5 తీసుకొని ఉన్నా. అవి అందులోనే ప్యాక్ చేయించిన, మళ్ళీ ఎక్కడైనా పోతుందని. సో అది చూసుకోవచ్చు, అది మిషన్ పెట్టేది. సో ఇది చూసుకోవచ్చు మీరు, మిషన్కి పవర్ కేబుల్ అంత ఇచ్చేసాడు. ఒకసారి దీన్ని పెట్టే పవర్ కూడా సప్లై చేసే ప్రయత్నం అయితే చేద్దాం. చూసుకోవచ్చు మీరు, చూసుకోవచ్చు అది ఎలా రొటేట్ అవుతుందో. సో అది మనం కంపల్సరీ దానికి పెట్టేసుకోవాలి అన్నమాట. ఎందుకంటే మనకి సేఫ్టీ కూడా, మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు సేఫ్టీ అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మనం అది ఖచ్చితంగా పెట్టేసుకోవాలి ప్రొటెక్షన్ కోసం. ఎప్పుడైతే మనకి అది అందులో పెట్టేసుకొని టైట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇన్ కేస్ మనకి ఏదైనా కట్ చేసేటప్పుడు బ్లేడ్ విరగచ్చు, ఏదైనా జరగచ్చు. సో అందుకని మనకి బ్లేడ్ ఇరిగినా కానీ మన చేతి దగ్గరికి రాదని అనమాట. సో అది ప్రొటెక్షన్ ఉంటుంది, మన దాని వెనకాల ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా మనకి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది.
అండ్ మనకి ఇది ఒక హ్యాండిల్ ఇచ్చాడనమాట. ఈ హ్యాండిల్ మనకి మెషిన్‌లో ఆ హోల్‌లో పెట్టుకోవాలి. ఇది ఎందుకు పెట్టుకోవాలంటే కొంచెం మెషిన్ అనేది కంఫర్టబుల్‌గా పట్టుకోనికి వీలవుతుంది. సో, మనం మెషిన్ కంఫర్టబుల్‌గా పట్టుకోవడానికి ఈ హ్యాండిల్ అనేది పెట్టేసుకోవాలి. సో, ఎనక బటన్ చూసుకోవచ్చు. మనకి అది డైరెక్ట్ మనకి లూజ్ కాదు. ఇక్కడ ముందట మనం బ్లేడ్ పెట్టుకోనికి అది డైరెక్ట్ లూజ్ కాదు. ఎనక బటన్‌ని ప్రెస్ చేసిన తర్వాత మనకి టూల్‌తో మనకి అదనేది లూజ్ చేసుకోవాలన్నమాట. సో, అది డైరెక్ట్ లూజ్ కాదు. నాకు బటన్ ఎట్లా ప్రెస్ చేయాలో నాకు కూడా తెలియలే. సో, ఫస్ట్ టైం కదా! సో, నేను కూడా చూస్తున్నా అది ఎందుకు లూజ్ అవ్వట్లే అని. బటన్ ప్రెస్ చేసినా గానీ లూజ్ కాలే. సో, దాన్ని ఏ విధంగా పట్టుకోవాలనేసి ఒకసారి అయితే చూశాను కింద పెట్టి. సో, మీరు చూసుకోవచ్చు. బటన్‌ని కొంచెం ప్రెస్ చేసిన తర్వాత కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసిన తర్వాత మనకి అది అనేది లూజ్ అవుతుందనమాట. సో, చూసుకోవచ్చు మీరు, అది హోల్డ్ అయిపోయింది. హోల్డ్ అయిపోయిన తర్వాత మనకి మీది టూల్ అనేది లూజ్ అవుతుందన్నమాట. సో, ఈజీగా లూజ్ అవుతుంది. ఇబ్బంది ఏమి ఉండదు. సో, లూజ్ అయిన తర్వాత అది కట్టర్ బ్లేడ్‌ని మనం ఖచ్చితంగా కరెక్ట్‌గా పెట్టేసుకున్న తర్వాత మనం ఆ హోల్డ్‌ని బటన్ హోల్డ్ చేసి ఉన్నాం కదా! అది లూజ్ అయితే చేయొద్దు. అది అట్లనే హోల్డ్‌లో ఉండంగానే మనం ఇది కూడా బాగా టైట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ టైట్ చేసుకోకపోతే లూజ్ అయితే మనకే ఇబ్బంది అవుతుంది. ఆ బ్లేడ్ విరిగే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. సో, చూసుకోవచ్చు మనకి అక్కడ బటన్ ఉంటుందన్నమాట. సో, బటన్ ముందుకంటే మనకి మిషన్ ఆన్ అవుతుంది. వెనక్కంటే ఆఫ్ అయిపోతుంది. సో, మీరు ఇందాక నుంచి చూస్తున్నారు కావచ్చు అదేంటిదనేసి. ఇది ఒక ఎయిర్ బ్లోవర్ అన్నమాట. సో, దీన్ని మనకేదన్నా ఐరన్ రాడ్‌ని బెండ్ చేయాలంటే మనకి ఓ ఓవర్ హీట్‌లో పెట్టేసి మనకి దాన్ని హీట్ చేసేసి దాన్ని బెండ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఈ ఎయిర్ బ్లోవర్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ ఎయిర్ బ్లోవర్ ద్వారా మనకి ఎయిర్ వస్తుంది కాబట్టి దానికి ఒక పైప్ పెట్టేసుకొని మనము అక్కడ ముంగట ఫైర్ పెట్టేసుకొని ఈ ఎయిర్‌ని ఆన్ చేసుకుంటే మనకి ఎయిర్ దాని పైప్ ద్వారా ట్రాన్స్‌ఫర్ అవుతుంది కాబట్టి ఆ ఎయిర్‌తో మనం ముంగట ఫైర్ పెట్టేసుకున్నది ఓవర్ హీట్ అవుతుందన్నమాట. మనకి ఐరన్ రాడ్ అనేది హీట్ అయిపోయి మనం బెండ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో, మనం ఫైర్ అనేది చూసుకోవచ్చు. ఎవరైతే సప్లై చేసామో ఎయిర్ ఈ విధంగా వస్తుందో సో, చూసుకోవచ్చు. అండ్ ఇది జయశ్రీ కంపెనీకి సంబంధించింది ఎయిర్ బ్లోవర్.